నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం. 6-7 లక్షల మంది అర్హులుగా గుర్తింపు. మిగతా వారికి విడతల వారీగా మంజూరు. సొంత గూడు లేని గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరలో కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 ఇళ్లు మంజూరు కానున్నాయి. సంబంధిత దస్త్రం కేంద్ర గృహ నిర్మాణ శాఖ పరిశీలనలో ఉంది. ఈ నెలాఖరు నాటికి మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్రానికి సమాచారం అయితే అందింది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద చేపడుతున్నట్లు చెప్పారు. జూన్ నుంచి లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రానికి అవసరమైన మిగతా గృహాలను కేంద్రం విడతల వారీగా అయితే మంజూరు చేయబోతుంది. వైకాపా హయాంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. వైకాపా హయాంలో పట్టణ ప్రాంతాలు యూడీఏలో మాత్రమే పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 5 ఏళ్లు ఒక్క ఇల్లు కూడా పేదలకు మంజూరు చేయలేదు. దాదాపుగా 4 లక్షల మంది అప్పట్లోనే సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటామన్న వారికి ఇవ్వలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగా డిమాండ్ అయితే పెరిగిందనమాట. అయితే ఇందులో కూటమి ప్రభుత్వం వచ్చాక సొంత ఇంటి కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారనమాట. ఈ 10 లక్షల మందికి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఈ 10 లక్షల మందిలో ప్రజెంటు వీటిని తనిఖీ చేస్తే 6-7 లక్షల మంది అర్హులున్నారని చెప్పేసి తెలుస్తుంది. వీరికి ఇల్లు మంజూరు చేయాల్సి ఉంది. వైకాపా పాలనలో కేంద్రం దాదాపు 16 లక్షల ఇల్లు మంజూరు చేసిన కాలంలో సకాలంలో పూర్తి చేయలేదన్నమాట. దీంతో అప్పట్లో కేంద్రం ఇళ్ల నిర్మాణ పురోగతికి అనుకూలంగా కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు అయితే వేయబోతున్నారు. పీఎంఏవై గ్రామీణ్ 2 పథకం కింద ఇళ్ల నిర్మాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని విడుదల చేస్తాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 2,39,000 అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 72,000, ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్ల నిర్మాణం పథకం కింద 39,000 ఉండగా మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నిధులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో మనకి స్పర్శ విధానంలో జమ కానున్నాయి. మార్చి 31 ముందు వరకు కేంద్రం తన వాటా నిధుల్ని రాష్ట్ర సింగిల్ నోడల్ ఖాతాలకు బదిలీ చేస్తే ప్రభుత్వం దాన్ని 21 రోజుల్లో గృహ నిర్మాణ సంస్థకు చేసేది. కానీ కొత్త విధానంలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని విడుదల చేసిన తర్వాత కేంద్రం ఆ మేరకు నిధులైతే అందిస్తుంది. తర్వాత ఆర్బీఐ నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నగదైతే జమ అవుతుందన్నమాట. సో ఏది ఏమైనా ప్రజెంట్ అయితే కొత్తగా ఇల్లు నిర్మాణం కట్టుకుందాం అనుకునే వాళ్ళకి కొత్త ఇల్లు మంజూరు అయితే కాబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో